నమస్కారం ప్రజలారా. గుడివాడ కొడాలి నాని ఎవడైతే ఉన్నాడో మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోతారు. ఓడిపోకపోతే నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఆయన కాళ్ళకాండే కూర్చొని ఆ చంద్రబాబు నాయుడు గారు బూట్లు పాలిష్ చేస్తాను అన్నాడు. ఆ మాటలకు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతాడు ఏందనేది మనం మాట్లాడదాం. ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఆయన మాటల్లోనే విన్నాం ఏం మాట్లాడినాడు. ఆ తర్వాత నేను చెప్పినా నన్ను ఇట్లేదు కదా అంటే మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు దీన్ని తిప్పుతున్నారు కాబట్టి మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి సీమరాజు అనే వ్యక్తి మీ ముందుకు వచ్చి మాట్లాడటం జరుగుతూ ఉన్నది అనేది గమనించండి. చెప్పు చంద్రబాబు అంత స్థాయి ఉందా? ఆడి కుప్పంలో ఓడిపోతాడు. ఆడు ఈడు అనే మాట తప్ప ఏ రోజైనా సరే గౌరవంగా మాట్లాడిన దాఖలాలు నీకు దగ్గర ఉన్నాయా? ఈరోజు మనకి ఈ స్థాయికి ఈరోజు మనకి బతుకు దేనికి వచ్చింది? మనం మాట్లాడిన అవలే మాటలతోనే కదా ఈరోజు మనం ఈ స్థాయిలో దిగజారిపోయింది. మాట్లాడు. చంద్రబాబు అంత స్థాయి ఉందా? ఆడి కుప్పంలో ఓడిపోతాడు. ఒకసారి పోటీ రిజైన్ చేసి చూడమనండి. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. బూట్లు తుడుచా చంద్రబాబు నాయుడు గారు ఆయన కాళ్ళ దగ్గర పడి ఉంటాను. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నావు. ఎప్పుడు తప్పుకుంటున్నావని కామెంట్లు వస్తున్నాయి. ఎప్పుడు తప్పుకుంటామని చెప్తున్నారు. సరే డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతావో చెప్పు. ఏ డ్యూటీ అంటావేమో. అదే బూట్లు తుడుచా కాళ్ళకాడ పడి ఉంటాను అన్నావు కదా, అది డ్యూటీయే. డ్యూటీ చెయ్యి. ఏదో నాకు సంబంధించినటువంటి నేను కూడా నీకు ఏదన్నా పాలిష్ చేసేటటువంటి ఏదో ఉంటాయి కదా బ్రష్లు, ఆ లిక్విడ్లు, దానికి సంబంధించినటువంటి నీ సామాన్లు కావాలంటే నేను తీర్చా, ఇబ్బందులు. ఎట్లా ఒకట నా దగ్గర నేను ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే ఉన్నా అన్నట్టు ఆర్థికంగా అంతంత మాత్రమే సీమరాజా ఉన్నప్పటికీ నేను తప్పకుండా నాకు చేతనైనటువంటి సాయం నేను చేసి నిన్ను డ్యూటీలో పంపించేదానికి ప్రయత్నం అయితే చేస్తా కొడాలి నాని అని చెప్తున్నా. మాట మీద ఉండేటువంటి వ్యక్తివి కదా నువ్వు. మాట తప్పను మనవ తిప్పను అన్నాడు కదా జగనన్న కింద పనిచేసేటువంటి మనందరం కూడా మాట తప్పకూడదు, మనం తిప్పకూడదు. నువ్వు ఈరోజు రాజకీయం ఎప్పుడైతే పక్కకు పోతున్నావు, రాజకీయాల నుంచి ఎప్పుడు నువ్వు సన్యాసం తీసుకుంటావు చెప్పు. సన్యాసం తీసుకొని చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర బూట్లు పాలిష్ చేసేటువంటి డ్యూటీ ఎప్పుడు ఎక్కుతున్నావో చెప్పమని చెప్పి తెలియజేసుకుంటూ, ఎప్పుడైనా సరే మాట్లాడేటువంటప్పుడు ఏదో మనం అధికారంలో ఉన్నాము, మనకు కుక్క కేసి ఇటు మంత్రి పదవి వేశారు, మనం ఏది మాట్లాడినా చల్లతాది అనుకుంటే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కొడాలి నాని అని ఒకసారి హెచ్చరించు. మన పార్టీని మన అన్నను మళ్ళా కూడా మనం 2039లో కాకంటే ఇంకొక సంవత్సరం ఏగైనా ఎప్పుడో ఒకసారి మనం మళ్ళా అధికారంలోకి వచ్చాము. తప్పకుండా ఆ రోజు మళ్ళీ నిన్ను తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర నుంచి ఆ రోజు నిన్ను బయటికి తీసుకొచ్చేటువంటి బాధ్యత ఈ సీమరాజా తీసుకుంటున్నానని నీకు హెచ్చరిస్తూ, నువ్వు డ్యూటీలోకి పోయేదానికి నీకు కావాల్సినటువంటి ట్రంకు పెట్లు ఇట్లాంటివన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఉండు. నీకు సంబంధించినటువంటి పరికరాలు ఎట్నో ఒకటా చేసి నిన్నైతే చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గరగా బూట్లు పాలిష్ చేసేదానికి పంపించారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, అన్నను ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేసే వరకు నా ఈ పోరాటం ఆగదు. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.